Dandvat Pranam. Hare Krishna, Dandvat Pranam. Welcome to the class on Hare Krishna Mataji. Hare Krishna Mataji Pranam. Hare Krishna, Dandvat Pranam. Hare Krishna Mataji Dandvat Pranam. हरे कृष्ण माता जी Hare प्रणाम। Krishna, Hare Krishna, Dandvat Pranam. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। Hare Krishna, Hare Krishna, Dandvat Pranam. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा माता ఈ जी दंडवत రోజు హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో ఈ రోజు మనం ఏదైతే ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఆ బుక్ లో ఏదైతే సెకండ్ చాప్టర్ ఉందో అది మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్మితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. So thank you so much Andy for joining the morning japa session. So ఈ రోజు మనం ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ లో సెకండ్ చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాము. మనకి శాస్త్రాలు హరే కృష్ణ మాతాజీ దండవత్ప్రణాం. సో మనకి శాస్త్రాల్లో భగవంతుణ్ణి ఏమని వర్ణిస్తారంటే భగవంతుణ్ణి సచ్చిదానంద విగ్రహ అని చెప్పి చెప్తారు. అయితే సత్ అంటే ఏంటంటే ఎప్పటికీ ఉంటారు, ఇటర్నల్ అంటారు అనమాట. ఎప్పటికీ భగవంతుడు ఉంటారు. అండ్ చిత్ అంటే ఏంటంటే ఆయనకి మొత్తం జ్ఞానం ఉంటుంది, అంటే ప్రతిదీ తెలుస్తుంది భగవంతుడికి. ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అండ్ ఆనంద అంటే నిరంతరమైన ఆనందంతో ఉంటారనమాట. అన్లిమిటెడ్ బ్లిస్ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ విగ్రహ అంటే ఏంటంటే ఆయనకు ఒక రూపం ఉంటుంది, ఫామ్ ఉంటుంది. సో భగవంతుణ్ణి మనం సచ్చిదానంద విగ్రహ అని అంటాము. అయితే మనమందరం జీవాస్ ఎవరైతే ఉన్నామో మనమందరం కూడా ఏంటంటే భగవంతుని అంశలమే.
సో భగవంతుడు సచ్చిదానంద విగ్రహ కాబట్టి మనకి కూడా ఆ సచ్చిదానంద స్వభావం అన్నది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక సముద్రం అంతా నీరు ఉన్నట్లయితే ఆ సముద్రానికి ఏదైతే లక్షణం ఉంటుందో దాంట్లో ఉన్న ఒక చుక్కకి కూడా అదే లక్షణం ఉంటుంది. కరెక్ట్? సముద్రం నీరంతా ఉప్పగా ఉంటుంది, కానీ ఆ ఉప్పుదనం ఏదైతే ఉంటుందో ఆ సముద్రం నీటికి ఒక చుక్కని తీసుకున్నా కానీ అదే క్వాలిటీ అన్నది ఆ చుక్కకి కూడా ఉంటుంది. సో అలానే మనం భగవంతుని అంశలం కాబట్టి మనకి కూడా ఆ సచ్చిదానంద స్వభావం అన్నది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్న చాప్టర్ ఏంటంటే హార్ట్ స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్ కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఆ హ్యాపీనెస్ ఏదైతే ఆనంద అన్న స్వభావం భగవంతుడికి ఉంటుందో అది కూడా మనలో ఉంటుంది అన్న దానిపైన మనం ఈ క్లాస్ అనేది డిస్కస్ చేద్దాం. సో చెప్తున్నాం కదా, ఆ ఆనంద నేచర్ ఏంటి అంటే అది మనకి కూడా ఉండాలి అని మనకు ఉంటుంది అనమాట. అంటే నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకు అంతా తెలిసి ఉండాలి, నాకు మొత్తం జ్ఞానం ఉండాలి, అండ్ నాకు చావు అన్నది ఉండకూడదు, నేను ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ఆ కోరిక అన్నది మనలో ఉంటుంది. అండ్ అది మనకి ఉండడం ఏంటి అంటే అది మన నేచర్ అన్నమాట. అదేదో మనకి ఉండకూడని కోరిక ఉంటుంది అని మనం తీసుకోవద్దు. అది భగవంతుడికి ఉన్న నేచర్ కాబట్టి మనకి కూడా ఆ కోరిక ఉండడం అన్నది సహజం, అది మన నేచర్ అన్నమాట. ఓకే. అండ్ అయితే ఈ కోరిక ఓన్లీ ఈ మనకి మాత్రమే, మనుషులుగా పుట్టిన మనకి మాత్రమే ఉంటుందా అంటే లేదు. ఏవైతే పైలోకాలు ఉంటాయో జనలోక, మహలోక, స్వర్గలోక, ఈవెన్ సత్యలోక, బ్రహ్మదేవుడు ఉండే లోకం, సత్యలోకంలో ఉన్న జీవులకి కూడా ఈ కోరిక ఉంటుంది. ఏంటి అంటే నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది. అయితే మన లైఫ్ ని వాళ్ళ లైఫ్ ని, బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళ లైఫ్ ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి మాక్సిమం మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి? మాక్సిమం తీసుకుంటే మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 100 ఇయర్స్. మాక్సిమం 100 ఇయర్స్. ఇంకొంతమంది బై ఛాన్స్ ఏంటంటే 105, 110 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. సో మాక్సిమం మన లైఫ్ స్పాన్ అక్కడితో ఆగిపోతుంది. కానీ బ్రహ్మలోకంలో ఉన్న జీవాస్కి లైఫ్ స్పాన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సమ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ కూడా ఉండొచ్చు. అయితే మనకి ఇది లైఫ్ స్పాన్ అయితే వాళ్ళకి థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ అయి ఉండొచ్చు. కానీ మనం ఏదైతే ఇక్కడ అనుభవిస్తున్నామో జన్మ, మృత్యు, జరా, వ్యాధి, వాళ్ళకి కూడా అవి తప్పదన్నమాట. అంటే మేబీ వాళ్ళ లైఫ్ స్పాన్ పెద్దదై ఉండొచ్చు, మనలాగా 100 ఇయర్స్ ఉండకపోవచ్చు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉండొచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఎదురు చూడడం అన్నది, వాళ్ళు నిత్యంగా ఉండాలన్న కోరిక వాళ్ళకి కూడా. కాబట్టి హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్, వాళ్ళు పైలోకాల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది అండ్ ఫెసిలిటీస్ అన్నవి అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకన్నా కూడా ఎక్కువ లెవెల్ ఆఫ్ ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. సో మన లెవెల్ని వాళ్ళ లెవెల్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకన్నా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, మనకన్నా జ్ఞానం ఎక్కువ ఉంటుంది, మనకన్నా ఆనందాన్ని ఎక్కువ పొందుతారు. కానీ ఎంత ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి చక్రంలోకి చిక్కుకోవాల్సిందే. ఓకే, అర్థమవుతుంది కదా? అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం భగవంతుని ధామం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న హ్యాపీనెస్, అక్కడ ఉన్న నిత్యంగా ఉంటాం కదా, అక్కడ మనకి చావు అన్నది ఉండదు, మృత్యు అన్నది ఉండదు కాబట్టి అక్కడ మనం నిత్యంగా ఉంటాం కాబట్టి దానితో పోల్చుకున్నట్లయితే ఈవెన్ బ్రహ్మజ్యోతి అంటారు కదా, ఏదైతే నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోయి భగవంతునిలో కలిసిపోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో, బ్రహ్మజ్యోతిలో ఉండే ఆనందం ఎలా ఉంటుంది అంటే మన గోలోక బృందావనంలో కానీ వైకుంఠంలో ఉన్న వాటితో ఆనందంతో పోల్చుకున్నట్లయితే బ్రహ్మజ్యోతిలో ఉన్న ఆనందం ఒక చుక్క లాంటిది అంటారు. అది సముద్రం అయితే ఇక్కడ ఉన్న ఆనందం ఒక చుక్క లాంటిది అని చెప్పి చెప్తారు. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. Please mute everybody. Hare Krishna. ఓకే. Okay, సో Mataji, please continue. Please continue. థ్యాంక్ యూ. ఓకే, సో అర్థమవుతుంది కదా లెవెల్స్ ఏంటంటే మన స్పిరిచువల్ వరల్డ్ ఏదైతే గోలోక బృందావన ఆర్ వైకుంఠ ప్లానెట్స్ లో ఏదైతే ఆనందం కానీ నిత్యంగా ఉండడం కానీ ఏదైతే ఉంటుందో దానితో పోల్చుకుంటే బ్రహ్మజ్యోతి అనేది ఒక చుక్క లాంటిది, అక్కడ దొరికే ఆనందం ఒక చుక్క లాంటిది అంటున్నాం. మరి దానికన్నా కింద మనకి బ్రహ్మలోకం ఉంటుంది, ఇంకా అది ఇంకా నెగ్లిజిబుల్ అవుతుంది. మరి మనం ఎక్కడున్నాము? మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ మిడిల్ ప్లానెటరీ సిస్టమ్స్, ఈ మధ్యలో ఉండే లోకాల్లో ఉన్నాం. సో మనకి పొందే ఆనందం అనేది ఇంకా ఇన్సిగ్నిఫికెంట్ అన్నమాట. ఇంకా మనం దాన్ని లెక్క కూడా కట్టలేమన్నమాట. అంత తక్కువ, చిన్న, అంతే ఏదో మినుకు అనే ఆనందాన్ని మనం ఇక్కడ పొందుతున్నాం తప్ప ఆ ప్రపంచంతో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఆనందం అనేది అసలు ఆనందమే కాదు. రైట్.
అయితే మనకి ఈ టాప్ క్లాస్ హ్యాపీనెస్ కావాలి అన్న కోరిక అనేది మనకి కామన్ గా ఉంటుంది. ఎందుకంటే అది మన నేచర్ అనుకున్నాం కాబట్టి. సో ఆ హ్యాపీనెస్ కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా విపరీతమైన ప్రయత్నం అనేది చేస్తూ ఉంటామనమాట. ఒకటేంటంటే మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే నాకు తొందరగా చావు రాకూడదు, నేను ఎక్కువ కాలం ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫెసిలిటీస్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మంచి ఇంట్లో గానీ, మంచి గొప్ప గొప్ప ఫెసిలిటీస్ మధ్యలో గానీ ఉంటే నాకు ఆనందం వస్తుంది అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే ఫైనల్‌గా ఏమవుతుంది అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా కూడా ఫైనల్‌గా మనకి దుఃఖం మాత్రమే మిగులుతుంది. దుఃఖాన్నే పొందుతున్నాం. ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క రూపకల్పనే అలాంటిదనమాట. దీని డిజైనే అలా ఉంటుంది. అయితే ఎందుకు మనం ఇక్కడ దుఃఖాన్ని పొందుతున్నాం? మరి ఇంత ప్రయత్నం చేసినా, ఇంత కష్టపడినా, ఇన్ని ఫెసిలిటీస్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా కూడా మనం ఇక్కడ ఎందుకు దుఃఖాన్ని పొందుతున్నాం? వీటి వల్ల ఎందుకు సుఖాన్ని పొందలేకపోతున్నాము అంటే మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం. ఏంటంటే భగవంతుడు సచ్చిదానంద విగ్రహ కాబట్టి, మనం సచ్చిదానంద విగ్రహ అంశలం కాబట్టి, మనం కూడా సచ్చిదానంద నేచర్ కలిగి ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే మనం సచ్చిదానంద లెవెల్‌లో ఉన్నాం. మనకి అలాంటి హ్యాపీనెస్ వస్తేనే మనకి హ్యాపీనెస్. కానీ మనం ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా గానీ దీని నుండి వచ్చేది మనకి హ్యాపీనెస్ అన్నది ఇవ్వదు. పైపెచ్చు మనం ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతామనమాట. సో ఇది ఎలా అంటే మనం వింటూ ఉంటాం. ఏంటంటే చేప నీటి నుంచి బయటికి తీసుకొచ్చిన చేపకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా, ఎంత కంఫర్ట్స్ ఇచ్చినా, ఎన్ని లగ్జరీస్ ఇచ్చినా కానీ అది సంతోషంగా ఉండలేదు, ఆనందంగా ఉండలేదు. దాని నేచరే అది చెందిందే వాటర్‌కి చెందిన జీవి. దాన్ని తిరిగి మనం వాటర్‌లో పడేస్తేనే అది హ్యాపీగా ఉండగలదు. సో మన సిట్యుయేషన్ కూడా అంతే అన్నమాట. మనం సచ్చిదానంద కాబట్టి మనం ఇక్కడికి చెందిన వాళ్ళమే కాదు. బట్ మనం ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు మనం. అది సంపాదించాలి, ఇది తెచ్చుకోవాలి, ఇన్ని సువిధల మధ్యన ఉండాలి అని చెప్పి మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకిక్కడ ఆనందం రాదు. ఎలా అయితే ఆ చేపకి నేలపైన ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా ఆనందం రాదో, మనకి కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం అన్నది రాదు. అయితే మనం ఎందుకు ఇంత వెంపర్లాడుతూ ఉన్నాము? ఈ భౌతిక సుఖం కోసం ఏదైతే మనం హ్యాంకరింగ్ అంటారు గదా! దానికోసం పరితపిస్తూ ఉంటాం, తహతహలాడుతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే లస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అంటే కామం అన్నమాట. అయితే ఈ కామం ఏమవుతుంది అంటే లాంగ్ రన్‌లో మనం దాన్ని సాటిస్ఫై చేయాలి, నాకు ఆ కోరికలు తీరాలి అని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో లాంగ్ రన్‌లో చివరికి మనకి ఫ్రస్ట్రేషనే మిగులుతుంది. ఆనందం కాదు కదా! ఫైనల్‌గా దుఃఖమే పొందుతాము అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి శ్రీల ప్రభుపాద్ మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే ఒక స్నేక్ బాడీ ఎలా ఉంటుంది అంటే దాని బాడీ ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందన్నమాట. సో చల్లగా ఉంది, ఇది బావుంది అని చెప్పి ఆ స్నేక్‌ని మనం ఎప్పుడైతే మన మెడలో వేసుకున్నామో ఏమవుతుంది ఆ స్నేక్? అది ఎలా ఉంటుందా? చల్లగా ఉందని చెప్పి అది అలానే ఉంటుందా? లేదు కదా! తిరిగి మనల్ని కాటేయడానికి ప్రయత్నిస్తుంది. సో కాటేస్తుంది. మనం చనిపోతాం. సో మన మన ప్రయత్నం ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియాల్ని సాటిస్ఫై చేయాలి అనే ప్రయత్నము, ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను హ్యాపీనెస్‌ని పొందాలి అనే ప్రయత్నం గూడా ఒక పాముని మెడలో వేసుకున్నట్లే అన్నమాట. అది మనకి ఆనందాన్ని ఇస్తుంది అని మెడలో వేసుకుంటాం. అలానే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం వస్తుంది అని ప్రయత్నం చేసే ప్రతిసారి కూడా ఆ పాము ఎలా అయితే మనల్ని చంపేస్తుందో, మన ఈ అటెంప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆనందాన్ని తెచ్చుకోవాలనే అటెంప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇవి మన స్పిరిచ్యువల్ ఐడెంటిటీని చంపేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఈ ఇంద్రియాల్ని తృప్తిపరచాలి అనే ఈ ప్రయత్నంలో మనము ఆత్మ, మనం సచ్చిదానంద అన్న నిజాన్ని తెలుసుకోలేకుండా ఉంటామనమాట. అంటే మనం ఒక అబద్ధంలో బ్రతుకుతూ ఉంటామనమాట. సో ఆ పాము ఎలా అయితే మనల్ని చంపేస్తుందో, మన ఈ కోరికలన్నవి ఏంటంటే, మన ఆధ్యాత్మిక నిజం ఏదైతే ఉంటుందో, రియల్ ఐడెంటిటీ, మన గుర్తింపు ఏదైతే ఉంటుందో, అది మనల్ని తెలుసుకోనివ్వదనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం లేదు అని తెలుస్తుంది. మరి నిజమైన ఆనందం ఎక్కడ ఉన్నది అన్నది కూడా మనకి తెలియాలి. లేదంటే మనం ఇక్కడే ఆ ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే అసలు షుగర్ కేన్ అనేది తెలియని వ్యక్తికి మనం షుగర్ కేన్ గురించి చెప్పాలి అంటే, ఒక చెరుకు గడ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాము? ఒక కర్ర ఇలా పొడవుగా ఉంటుంది. దాన్ని మనం చేస్తే నమిలితే దాని నుండి మనకి తీయగా టేస్ట్ వస్తుంది. తీయటి జ్యూస్ వస్తుంది అని చెప్పి మనం చెప్తాం. సో అది తెలియని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే
కనిపించిన ప్రతి కరావు వెదురు బొంగును కూడా చూసి ఏమనుకుంటారంటే, ఓకే, ఆయన చెప్పిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా అలానే ఉంది కదా, పొడవుగా ఉంది, కర్రలాగా ఉంది, దీన్ని చేయడం వల్ల, దీన్ని నమలడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది, అంటే నాకు టేస్ట్ వస్తుంది అని చెప్పి దాన్ని నమలడం మొదలు పెడితే ఏమవుతుంది, ఎంత ప్రయత్నం చేసినా, దాన్ని ఎంత స్క్వీజ్ చేసినా, నలిపేసి పిండి పిప్పి చేసినా కూడా మనకి ఏమాత్రమైన టేస్ట్ వస్తుందా? రాదు. ఎందుకంటే రాంగ్ ప్లేస్ కదా. షుగర్ కేన్ గురించి చెప్తూ ఉంటే షుగర్ కేన్‌ని బ్యాంబూ స్టిక్‌ని షుగర్ కేన్ అనుకోని దాన్నెంత స్క్వీజ్ చేసినా గాని మనకి టేస్ట్ అనేది రాదు. ఆ జ్యూస్ అనేది మనకి రాదు. సో, అలానే మనం హ్యాపీనెస్ కోసం రాంగ్ ప్లేస్‌లో వెతుకుతున్నాం. ఎలా అయితే బ్యాంబూ స్టిక్ నుంచి షుగర్ కేన్ జ్యూస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ఆనందం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, దీన్ని మనం ఎంత స్క్వీజ్ చేసినా, ఈ ప్రపంచంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనకిక్కడ ఆనందం అనేది రాదు. సో, కృష్ణ చెప్తారు మనకి భగవద్గీత 8.16లో చెప్తారు. ఏంటంటే, "ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే." సో, ఏమంటున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో పైన ఉన్న లోకాల నుండి కింద ఉన్న లోకాల వరకు మొత్తం ఎన్ని అంటే మనకి 14 ప్లానెటరీ సిస్టమ్స్ 14 లోకాలు ఉంటాయంటారు. సో, పైనుండి కింద లోకం వరకు ప్రతి లోకం కూడా మిజరీతో నిండిపోయింది. అంటే దుఃఖంతోనే నిండిపోయింది అని చెప్పి చెప్తున్నారు. దుఃఖంతో నిండిపోయిందని ఎందుకు చెప్తున్నారంటే, ఏ లోకం తీసుకున్నా, ఈ 14 లోకాల్లో ఏ లోకం తీసుకున్నా కానీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవి కామన్‌గా ఉంటాయి. లైఫ్ టైమ్ అదే లైఫ్ స్పాన్ ఏదైతే మన కాలగతి టైం ఏదైతే ఉంటుందో అది వేరీ అవ్వచ్చు. పై లోకాల్లో ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కామన్ ఎక్కడ తీసుకున్నా గానీ. సో, ఏ లోకంలో అయినా గానీ దుఃఖంతోనే నిండిపోయింది. కానీ ఎవరైతే నా ధామానికి వస్తారో, నన్ను తెలుసుకుంటారో వాళ్ళు మాత్రం తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో, ఈ హ్యాపీనెస్ కావాలి అనే కోరిక మనకి న్యాచురల్‌గా ఉండడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఇక్కడున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకు ఆ డిజైర్ వల్ల, ఆ కామం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన సైంటిఫిక్ అరేంజ్‌మెంట్స్ అన్నమాట. అంటే కొత్త ఇన్నోవేషన్స్, కొత్త టెక్నాలజీస్‌తో మనకి ఇంకా కంఫర్ట్స్, ఇంకా లగ్జరీస్, ఇంకా ఎక్కువ అరేంజ్‌మెంట్స్, ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా చేస్తూ ఉంటామంటే, ఎక్కువ ఫెసిలిటీస్ ఉండడం వల్ల నాకు సుఖమొస్తుందేమో, నాకు ఆనందం వస్తుందేమో అనుకుంటాం. మేబీ రావచ్చు ఆనందం. ఎలా వస్తుంది ఆనందం? ఆనందం ఈ శరీరానికి రావచ్చు. బాగా ఎండలో ఉన్న వ్యక్తి ఒక రూమ్‌లోకొచ్చి ఆ రూమ్‌లో ఏసీ ఉన్నదంటే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఆ హ్యాపీనెస్ దేనికొస్తుంది? మన శరీరానికొస్తుంది. మన శరీరం ఆ వేడి నుంచి, ఆ తాపం నుంచి మనం లోపలికొస్తాం కాబట్టి ఆ చల్లదనం పొందగానే మనకు కొంచెం హాయి అనిపించొచ్చు. కానీ దానివల్ల మనకి నిజంగా ఏదైతే ఆనందం కావాలో ఆ ఆనందం మనం వెతికే ఆనందం అది కాదనమాట. సో, ఇక్కడ ఎన్ని అరేంజ్‌మెంట్స్ చేసినా కూడా మీకు చెప్పాను కదా! ఎందుకంటే మనం సచ్చిదానందం, మనం స్పిరిచ్యువల్ బీయింగ్ కాబట్టి మనం జడంగా ఈ మెటీరియల్ మ్యాటర్ అన్నది కూడా మొత్తం జడ పదార్థమే. సో, ఇలాంటి స్టేట్‌లో మనం ఎంత ఫెసిలిటీస్ ఇచ్చి ఎంత హ్యాపీనెస్ ఇచ్చినా కూడా మనకి ఆనందం అనేది రాదు. ఫైనల్‌గా ఏంటంటే మనం ఇక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వడం, మోసపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ ఆనందం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే, డబ్బు వెనక పిచ్చిగా పరిగెడుతూ ఉంటాం. సో, శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, "వి ఆర్ రన్నింగ్ మ్యాడ్ ఆఫ్టర్ మనీ" అని చెప్తారనమాట. పిచ్చిగా పరిగెడుతూ ఉంటాం. ఎలా అంటే కృష్ణ చెప్తారు 16.13లో భగవద్గీత 16.13లో చెప్తారు. "ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి మే భవిష్యతి పునర్ధనం." సో, కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. ఒక అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, నా దగ్గర ఇవాళ చాలా సంపద ఉంది, చాలా ధనం ఉంది. అండ్ నేను కొన్ని ప్లాన్స్ ఏసాను. ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌కి నా దగ్గర ఇంత ధనం పెరిగిద్ది. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి ఇంత ధనం పెరిగిద్ది. 5 ఇయర్స్‌కి ఇంత పెరిగిద్ది. 10 ఇయర్స్‌కి ఇంత పెరిగిద్ది. నా దగ్గర బోలెడంత ధనం వస్తుంది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, నేనింకా హ్యాపీగా ఉండొచ్చు. ఈ ధనం అన్నది పెరుగుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా లెక్కలేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు శ్రీల ప్రభుపాద. మన కృష్ణ చెప్తారు 16.13లో. సో, హరే కృష్ణ. సో, ఈ మనీ వెనక పరిగెత్తడం అన్నది ఎందుకు చేస్తూ ఉంటామంటే, ఈ ఎంప్టీ షెల్ ఈ బాడీని ఏమంటారంటే ఒక ఎంప్టీ షెల్ అన్నమాట. ఏంటంటే
ఆత్మ అన్నది వెళ్ళిపోయాక ఈ బాడీకి అసలు ఉనికే లేదు. ఇది డీకంపోజ్ అయిపోతుంది. దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అలాంటి ఈ బాడీని సుఖపెట్టడం కోసం మనం డబ్బు వెనక విపరీతంగా పరిగెడుతూ ఉంటామనమాట. సో, ఇది మన కామం వల్ల, మన కోరిక వల్ల ఏంటంటే నేను ఎక్కువ సంపాదిస్తే నేను ఎక్కువ ఆబ్జెక్ట్స్‌ని కొనొచ్చు. రైట్. అంటే డబ్బులుంటేనే కదా! మనం అనుకుంటాం డబ్బులుంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తే నేను ఎక్కువ ఆబ్జెక్ట్స్‌ని కొనొచ్చు. ఎక్కువ ఫెసిలిటీస్ తెచ్చుకోవచ్చు. అండ్ ఎక్కువ ఫెసిలిటీస్ వస్తే ఏమవుతుంది? నా ఇంద్రియాల్ని నేను తృప్తిపరుచుకోవచ్చు. నా ఇంద్రియాల్ని తృప్తిపరుచుకుంటే నాకు ఆనందం వస్తుంది. సో, అర్థమవుతుంది కదా మీకు సైకిల్. నేను డబ్బు సంపాదించే కొద్దీ నేను ఆబ్జెక్ట్స్ కొనొచ్చు. ఆబ్జెక్ట్స్ కొనే కొద్దీ నా ఇంద్రియ తృప్తి ఏవైతే నా ఇంద్రియాల్ని తృప్తిపరుస్తుంటాయో, అంటే ఏదైనా కానీ మనం పెద్ద బంగ్లాల్లో ఉండడం గానీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ వాడడం గానీ, మంచి ఫెసిలిటీస్ ఇచ్చుకోవడం గానీ, ఇవన్నీ మనం ఆ డబ్బుతో సాధించుకోవచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే నేను ఇంద్రియ తృప్తి చేయొచ్చు. నేను నా ఇంద్రియాల్ని తృప్తిపరుచుకోవచ్చు. ఎప్పుడైతే ఇంద్రియాల్ని తృప్తిపరుచుకుంటానో నాకు ఆనందం వస్తుంది అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఫైనల్‌గా ఏమవుతుంది అంటే ఈ ఈ సైకిల్‌లో ఇదేదైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, దీనివల్ల ఆనందం గాదు గదా! చివరికి మనశ్శాంతి అన్నది కూడా లేని స్టేజ్‌కి వెళ్ళిపోతామనమాట. ఎందుకంటే, మనం చేసే ప్రయత్నమంతా కూడా ఎలా ఉంటుందంటే, నా ఇంద్రియాల్ని తృప్తిపరచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన ఉనికి ఏంటి? మనం సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, పార్ట్స్ అండ్ పార్సెల్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని అంశలం మనం. కానీ మన ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే, నా ఇంద్రియాల్ని తృప్తిపరచుకోవాలి అని చెప్పి చేస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు నా బాడీలో ఒక పార్ట్ నాకు సర్విస్ చేస్తేనే హ్యాపీ వస్తుంది. అవునా కాదా? అలానే మనం కృష్ణుడి అంశలం కాబట్టి, మనం కృష్ణ సేవలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో, కృష్ణ సేవ చేస్తామో అప్పుడే మనకి హ్యాపీనెస్ వస్తుంది. కానీ మనం కృష్ణ సేవ చేయకుండా ఎప్పుడైతే మన ఇంద్రియాల్ని తృప్తిపరచుకోవడంలోనే నిమగ్నం అవుతామో, అదే మన లైఫ్ పర్పస్‌గా, అదే మన ధ్యేయంగా బ్రతుకుతూ ఉంటామో, మనకి హ్యాపీనెస్ అన్నది రాదు. అండ్ మనకేదైతే ప్రశాంతత ఉంటుందో అది కూడా పోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో, ఇది ఎలా చెప్తారంటే ఇంకా శ్రీల ప్రభుపాద్ ఏమంటారంటే పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ అని ఉంటాయన్నమాట. మనం వేరే వేరే కంట్రీస్‌లో చూస్తూ ఉంటాం. ఆల్‌మోస్ట్ 200, 300, 500 ఫ్లోర్స్ కూడా ఉంటాయన్నమాట. అలాంటి ఫ్లోర్స్‌లో ఒక గొప్ప ఉద్యోగం చేసే ఒక సీఈఓ అయినా కానీ, లేదంటే ఒక రోడ్ పైన వర్క్ చేసే ఒక చిన్న లేబరర్, ఒక కూలీ డైలీ వేజెస్ కోసం కష్టపడే ఒక కూలీ అయినా గానీ, ప్రతి ఒక్కరి ప్రయత్నం ఏంటి అంటే ధనం సంపాదించాలి. అక్కడ ఆయన చేసే పనైనా, ఇక్కడ ఈయన చేసే పనైనా గానీ, ప్రతి ఒక్కరి కామన్ ఎయిమ్ ఏంటంటే నేను ధనాన్ని సంపాదించాలి. అయితే ఎలా ఉంటుందంటే న్యాయంగా గానీ, అన్యాయంగా గానీ, నైతికంగా గానీ, అనైతికంగా గానీ ఎలా అయినా నేను సంపాదించాలి అని ట్రై చేస్తూ ఉంటాం. సో, యాక్చువల్‌గా ఏమంటారంటే మనము కృష్ణ సేవ కోసం కాకుండా, మన ఇంద్రియ ప్రీత్యార్థం కోసం చేసే ప్రతి పని, సంపాదించే ప్రతీదీ కూడా అనైతికమే అని చెప్పి చెప్తారనమాట. అన్‌లాఫుల్ అవన్నీ కూడా నైతికమైనవి కావన్నమాట. సో, కృష్ణ చెప్తారు 16.12లో చెప్తారు. ఏంటంటే ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యా అన్యాయేనార్థ సంశయాన్. సో, ఏమంటారంటే మనకి లక్షల కోట్ల కోరికల వల్ల, అంటే మనకి అపారమైన కోరికల వల్ల మనం ఆ కోరికల్లో మునిగిపోయి మనం ఏంటంటే మన ఇంద్రియ తృప్తి కోసం ఏదో విధంగా నేను డబ్బు సంపాదించేయాలి. అది నేను రూల్స్ పాటించానా లేదా? మోసం చేశానా లేదా? ఇవన్నీ మనం పట్టించుకోమనమాట. నిజాయితీగా సంపాదించానా? ఇవన్నీ పట్టించుకోను. నాకు డబ్బు కావాలి ముందు. డబ్బు సంపాదించేస్తే నేను నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. కొనుక్కున్నానంటే వాటి వల్ల నేను ఇంద్రియ తృప్తి పొందొచ్చు. అప్పుడే నేను ఆనందంగా ఉండొచ్చు అని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అందుకనే ఏమవుతదంటే మనం ఎంత కష్టపడి, ఎంత డబ్బులు వెనకేసుకున్నా గానీ, డబ్బుకి కొరత లేకపోవచ్చు. కానీ అసలైన కొరత ఏంటంటే మనకి ఆ మనశ్శాంతి, ఆ పీస్ అన్నది మనకి ఉండదనమాట. సో, ఆ మనశ్శాంతికి కావాల్సినంత కొరత అన్నది ఏర్పడుతూ ఉంటుంది మన ఈ పరుగు వల్ల. సో, ఈ గ్రీడ్ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఇప్పటిదాకా, దీన్ని ఏమంటారంటే లోభం అంటారనమాట. ఈ లోభం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఏవైతే వస్తువులు ఏదైతే సంపాదనతో మనం వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ వస్తువుల విలువ కూడా పెరిగిపోతదనమాట. సో, మనం సంపాదించే కొద్దీ ఈ వస్తువుల విలువ పెరిగిపోయే కొద్దీ ఏమవుతుందంటే మనం సంపాదించిన డబ్బు ఈ వస్తువుల్ని కొనడానికి సరిపోదనమాట. సో, మనం ఇంకా సంపాదించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, ఈ ప్రయత్నం వల్ల ఏమవుతుంది అంటే ఇందాక చెప్పుకున్నాం గదా!
రూల్స్ అన్నవి పాటించము, స్టాండర్డ్స్ అన్నవి మెయింటైన్ చెయ్యము, అండ్ ఏదైతే చీటింగ్ ఉంటుంది కదా, సో ఇంకొకరిని మోసం చేసినా కానీ నేను సంపాదించేసేయాలి, ఏదైతే అది కానీ నాకు ముందు డబ్బు రావాలి, నా కోరికలు తీరాలి, చీటింగ్ చేస్తాము, తప్పులు చేస్తాము, అన్యాయం చేస్తాము, క్రైమ్స్ చేస్తాము. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇలా అందరూ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనశ్శాంతి, పీస్ అన్నది పోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ శాంతియుత భావం అనేది పోతూ ఉంటుందో మనకేం కలుగుతుంది, అభద్ర భావం అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట, భయంగా ఉంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎన్నో దేశాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది డబ్బుల్ని యుద్ధ రంగంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అభద్రభావం పెరిగిపోయింది. సో మన సిటిజన్స్ ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు బోల్డ్ అంత డబ్బుని ఆ మిలిటరీలో, ఆ యుద్ధ రంగంలో పెడతారనమాట. సో ఏంటంటే ఎన్నో లక్షల కోట్ల డబ్బుల్ని పెట్టి అణు ఆయుధాన్ని తయారు చేస్తూ ఉంటారు, న్యూక్లియర్ వెపన్స్ అంటారు కదా, వాటిని తయారు చేస్తూ ఉంటారు. సో అవి కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి టెస్టింగ్ చేయాలి కదా, ఆ టెస్టింగ్ కోసం ఎన్నో లక్షల కోట్లని ఆ టెస్టింగ్ కోసం వినియోగిస్తూ ఉంటారు అనమాట. సో చూసారా ఏమవుతుందంటే మన లోపం వల్ల మనం సంపాదించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మనం సంపాదించిందే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది, వార్ ఫండ్ అని చెప్పి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మన సంపాదన అంతా ఆ రూపంలో వెళ్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అణు ఆయుధాలన్నీ తయారు చేయడము, వాటి టెస్టింగ్ లో మనం సంపాదించిన డబ్బునంతా కూడా అక్కడ వినియోగించేస్తుంది అనమాట. సో ఇదంతా ఒక సర్కిల్లో చిక్కుకుపోతున్నాం, మనం ఒక మోసపూరితమైన ఇదిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఈ భౌతిక ప్రకృతి మనకి ఏదైతే ఆ లోభం ఉందో, ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాల వల్ల మనం ఇంపాక్ట్ అయిపోయి ఈ సంపాదనలో కూరుకుపోయి మనం సంపాదించిందంతా మనం వస్తువుల్ని కొనలేని స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ ట్యాక్స్ రూపంలో అని కానీ ఇంకా వేరే రూపంలో కానీ మన దగ్గర ఉన్న డబ్బంతా పోతుంది. మనం ఫైనల్ గా ఏదైతే ఆనందాన్ని పొందాలనుకుంటున్నామో అది పక్కన పెట్టేస్తే ఫైనల్ గా అది మన వినాశనానికే కారణమైపోతుంది అనమాట. బికాస్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ పెరిగిపోతుంది, అభద్రతా భావం పెరిగిపోవడం వల్ల అది మన హ్యూమన్ రేస్, మన మానవాళికి అది మనము పెద్ద వినాశనాన్ని తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో రీజన్ ఏంటి అంటే ఆ కోరిక, కామం వల్ల ఇంత పెద్ద నష్టం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అంటే అన్నిటికీ ప్రొపరైటర్ కృష్ణనే, నేను కాదు ప్రొపరైటర్ అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే దీనికి నిజమైన సొల్యూషన్ అన్నది ఉంటుంది. అండ్ అలానే శ్రీల ప్రభుపాద చెప్తారు ఇక్కడ, మనం సంపద ఏదైతే సంపాదిస్తున్నామో దాన్ని మనం ఎలా పూజిస్తామంటే మనం లక్ష్మీదేవి లాగా మనం ఆ సంపదని పూజిస్తూ ఉంటాం, రైట్? మనం ఇంట్లో సంపద వచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పి మనం ఎంతో గౌరవంగా, ఎంతో విలువగా పూజిస్తూ ఉంటాము. అండ్ మనం చూసినట్లయితే లక్ష్మీదేవి పొజిషన్ ఏంటి అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నారాయణుడి సేవలో ఉంటుంది, రైట్? లక్ష్మీదేవి మనం ఎప్పుడు చూసినా కానీ నారాయణుడి పాద సేవలో ఉంటుంది. సో నారాయణుడు ఎవరు అంటే ఈ నరులు మన అందరికీ కూడా ఆయన లార్డ్ అన్నమాట. సో నరాస్ కూడా, మనమందరం కూడా మరి మనం ఏం చేయాలి, లక్ష్మీదేవినే నారాయణుని పూజిస్తుంది అంటే మరి యాజ్ నరాస్, మన మానవులుగా మనం ఏం చేయాలి అంటే మనం కూడా మన డ్యూటీ ఏంటి అంటే టు సర్వ్ నారాయణుడి సేవలో ఉండడమే. సో ఏదైతే మనం ఆ లక్ష్మీదేవిని అర్చిస్తున్నామో అది మనం నారాయణుడి సేవలో పెట్టినట్లయితేనే అది మనకి ఫైనల్ గా మనం కోరుకుంటున్న మనశ్శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకుండా మనం సంపాదించిన లక్ష్మీదేవిని, ఆ వెల్త్ ని మన ఇంద్రియ ప్రీత్యార్థం, అంటే లక్ష్మీదేవిని మనం ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అలా చేస్తూ ఉన్నామో అది మన వినాశనానికే కారణమవుతుంది. ఆ వినాశనం ఎలా అయినా అవ్వచ్చు అనమాట. అంటే మన ఏమంటారు, ఒక వ్యాధి రూపంలో మనం హెల్త్ పరంగా ఖర్చులు పెట్టచ్చు, లేదంటే న్యాచురల్ కెలామిటీస్ రూపంలో మన దగ్గర ఉన్న సంపద అంతా కూడా పోతుంది, లేదంటే కొన్ని కోర్ట్ కేసెస్ లో ఇరుక్కొని మనం సంపాదించిన డబ్బునంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ భౌతిక ప్రకృతి ఎలా వర్క్ చేస్తుందంటే, దీని రూల్స్, దీని నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే మనము కృష్ణుడి సేవలో వాడకుండా మన ఇంద్రియ ప్రీత్యార్థం కోసం వాడే ప్రతి డబ్బుకి, ప్రతి పైసా కూడా భౌతిక ప్రకృతి ఏంటంటే అది చూస్తూ ఉండి అది మనకి రైట్ టైంలో రైట్ పనిష్మెంట్ అన్నది ఇస్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే మనము
మనకేంటంటే కృష్ణ మనకి కావాల్సినంత రిసోర్సెస్ అన్నవి ఈ భౌతిక ప్రపంచంలో ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారనమాట. సో మనం చూసినట్లయితే మనకి యాంపుల్ సప్లై ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మనకి కావాల్సినంత ఫుడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనకి ఎయిర్ అన్నది ఇచ్చారు కృష్ణ, వాటర్ అన్నది ఇచ్చారు, నీరు ఇచ్చారు, అండ్ సన్లైట్ ఇచ్చారు. మనం డిస్కస్ చేస్తున్నాం ఈ భౌతిక ప్రపంచం అసలు అంధకారమైనది, కానీ ఇక్కడ మనం మనుగడ సాగడానికి మనకి సన్లైట్, మూన్ లైట్ కావాలి కాబట్టి, సూర్యరశ్మి అండ్ చంద్రకాంతి మనకి కావాలి కాబట్టి కృష్ణ ఆ రూపంలో మనకి ఇస్తూ ఉన్నారు. సో కృష్ణ మనకి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఏంటంటే మనకి ఇన్సేషియబుల్ డిజైర్స్ అన్నమాట. అపరిమితమైన కోరికల వల్ల మనము సాటిస్ఫై అవ్వడం లేదన్నమాట. ఆ కోరికలు మనల్ని పట్టి పీడిస్తుండడం వల్ల మనకి కావాల్సినంత ఉన్నా కూడా ఈ లోభం వల్ల మనం ఇక్కడ సాటిస్ఫైడ్ గా ఉండలేకపోతున్నాం. సో ఇదే మన ప్రశాంతత ఏదైతే ఉంటుందో అది దోచేస్తూ ఉంటుందన్నమాట. మన కోరికలే ఆ ప్రశాంతతని తీసేస్తూ ఉంటాయన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా ఇందాక, మన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటి వల్లనే మనం అక్యూములేట్ చేసుకున్న, మనం సంపాదించిన మనీ అంతా కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఏదంటే ఒక చిన్న వ్యాధి రావచ్చు మనకి, ఆ వ్యాధి వల్ల మనం ఎన్నో లక్షల రూపాయలు మనం హాస్పిటల్ ఖర్చులకి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలానే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఎన్నో ఫ్యామిలీస్ కోర్ట్ కేసెస్ లోకి వెళ్ళిపోయి ఎన్నో లక్షల రూపాయలు ఆ కోర్ట్ కేసెస్ కి పెట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇంకా ఈవెన్ ఏంటంటే కొంతమంది ఐటీ ఫీల్డ్ లో నేను చూసాను ఏంటంటే మూన్ లైటింగ్ అని చేస్తూ ఉంటారన్నమాట. మూన్ లైటింగ్ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంటుంది, కానీ ఆ ఉద్యోగం నుండి వచ్చే సంపద వాళ్ళకి సరిపోక, సో మార్నింగ్ ఒక జాబ్ కి వర్క్ చేస్తారు, మధ్యాహ్నం ఒక జాబ్ కి వర్క్ చేస్తారు, ఇంకా నైట్ షిఫ్ట్ లో ఇంకొక జాబ్ కి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఏంటంటే లోభం అనమాట. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న లోభం వల్ల మనము మన లైఫ్ ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. సో శ్రీల ప్రభుపాద్ చెప్తారు, మనకి ఈ చాప్టర్ లో ఏం చెప్తారంటే, ఒకతను బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి చిన్న మ్యాగజైన్స్ అన్నమాట, చాలా చాలా తక్కువ కాస్టే ఉంటాయి అవి కూడా. ఆ మ్యాగజైన్ కొనడానికి వెనకాడారు, కానీ అతను ఆల్మోస్ట్ $2,000 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అతనికి ఒక రోగం రావడంలో ఆ వారానికి కావాల్సిన మెడిసిన్స్ కి ఖర్చు పెట్టడానికి ఆయనకి $2,000 అన్నది ఖర్చు అయింది అనమాట. అండ్ ఇంకొక కేసులో చెప్తారు ఏంటంటే, ఒక్క సెంట్ అంటే చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ అమౌంట్ భగవంతుని సేవలో మనం వాడడానికి ఒక పర్సన్ ని అప్రోచ్ అయితే ఆయన దానికి నిరాకరిస్తారనమాట. నేను ఇవ్వను అని చెప్పి వెనకాడడం వల్ల ఆయన ఎన్నో $1000s ఒక కోర్ట్ కేసులో పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారు శ్రీల ప్రభుపాద్. సో ఎప్పుడైతే మనం సంపాదించిన మనీ భగవంతుని సేవలో వాడకుండా ఉంటామో ఆ మనీ ఏదో ఒక రూపంలో మన నుండి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. సో ఇది యాక్చువల్‌గా ఇది మనం అర్థం చేసుకోలేని స్టేజ్‌లో ఉన్నామనమాట. ఏంటంటే మనం అనుకోవచ్చు దానికి దీనికి సంబంధం ఏంది అని. సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం ఇదంతా కూడా కృష్ణనే ప్రొప్రైటర్. సో కృష్ణుని సేవలో వాడనంత వరకు కూడా ఈ భౌతిక ప్రకృతి నియమాల కిందకొచ్చేస్తామనమాట. లా ఆఫ్ కర్మ కిందకొచ్చేస్తాం. కర్మబంధనాల కిందకొచ్చేసి మనం సంపాదించిన డబ్బంతా కూడా ఏదో ఒక రూపంలో మనం అది పోగొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేయకుండా, దీన్ని గమనించకుండా ఉంటున్నామంటే మనం అంత మూర్ఖత్వంలో మనం జీవిస్తున్నామని చెప్పి తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఫ్యాక్ట్స్, యాక్చువల్లీ ఇవన్నీ నిజాలు. సో ఇవి తెలుసుకోనంత కాలం కూడా మనం ఆ మూర్ఖత్వంలోనే ఉండిపోతూ ఉంటాం అనమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా, కృష్ణ మనకి భౌతిక ప్రపంచంలో కావాల్సినవన్నీ కూడా మనకిచ్చారు. అంటే యాంపుల్ సప్లై ఇచ్చారనమాట. మనకి తిండి కానీ, బట్టలు కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన లోభం వల్ల మొత్తం ఏదైతే సిస్టమ్ సెట్ చేసి మనకి కృష్ణ ఇచ్చారో దానికి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మన లోభం వల్ల ప్రతిదీ కల్తీ చేసేస్తున్నాము, ప్రతి దాన్ని కంటామినేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ ఒక పాలవాడిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఏంటి అంటే నాకు ఎక్కువ లాభం రావాలి, లాభం లేకుండా బిజినెస్ చేయమని ఎవరు చెప్పరు, కానీ నాకు ఎక్కువ లాభం రావాలి, నాకు ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని చెప్పి ఏం చేస్తున్నారు ఇప్పుడు, మనకి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అవి వచ్చే న్యాచురల్ ప్రొటెక్షన్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ అలానే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఏవైతే స్టాండర్డ్స్, నేచర్ కి ఇంపాక్ట్, మన ప్రకృతికి ఏమీ ఇబ్బంది కలగకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన ఉంటాయి, కానీ అవి మెయింటైన్ చేస్తే ఆయనకు వచ్చే ప్రాఫిట్ అన్నది సరిపోదన్నమాట. ఆయనకి తక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో అలా కాదని చెప్పి ఏం చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతారనమాట. స్టాండర్డ్స్ మీద కాంప్రమైజ్ అయిపోయి నేను ఏవైనా కానీ నేచర్ ఏదైనా అయిపోయి నాకైతే ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో
ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తూ ఉన్నామంటే మన లోభం వల్ల ఈ ఈ అరేంజ్మెంట్ ఏదైతే సెట్ చేశారో ఈ భౌతిక ప్రకృతిని మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం, ఈ సిస్టమ్ ని మనం డిస్టర్బ్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అన్నవి పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. అండ్ మన గ్రీడ్ వల్ల మొత్తం అన్ని కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. సో అందరూ అంటూ ఉంటారు అంటే న్యాచురల్ రిసోర్సెస్ కి కొరత వచ్చేసింది, ఇంకా మనకి లేదు, సప్లై లేదు, ఫుడ్ లేదు అని చెప్పి మనం వరి అవుతూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే ఎప్పుడు ఉండే కన్సర్న్ అనమాట. పాపులేషన్ పెరిగిపోయింది, సప్లై సరిపోదు, ఏదైతే ఫుడ్ మనం పండిస్తున్నామో అది సరిపోదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ భౌతిక ప్రకృతికి ఎంత శక్తి ఇచ్చారంటే కృష్ణ, మనం న్యాయబద్ధంగా ఇక్కడ జీవించినట్లయితే ఏదైతే ఫుడ్ మనకి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుందో, ఈవెన్ మన పాపులేషన్ ఎంత పెరిగినా కూడా అంత ఫుడ్, అంత పంటని పండించే శక్తి మనకి కృష్ణ ఈ ఈ భౌతిక ప్రపంచానికి ఇచ్చారనమాట. కానీ అంటే మన నీడ్కి కావాల్సినంత ఫుడ్ సప్లై చేసే కెపాసిటీ, ఆ శక్తి సామర్థ్యాలు ఈ భౌతిక ప్రపంచానికి ఉంటాయి. కానీ నీడ్ని పక్కన పెట్టేసి గ్రీడ్, లోభం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే నిజమైన ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎప్పటి వరకు మనం కృష్ణ చైతన్యం అనే ప్రాసెస్ ని తీసుకోకుండా ఉంటామో అప్పటి వరకు కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి మనశ్శాంతి, ఆ భద్రత భావం ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఎప్పుడు కూడా ఆ అభద్రత భావం అన్నది మనకి ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో అనుభవించే కష్టాలు మనకి 3 రకాలు. మనందరికీ తెలుసు. ఏంటంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు అన్నవి ఉంటూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనిషి మాత్రమే కాదు, ఈవెన్ మనం ఏదైతే ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ మదర్ ఎర్త్ కూడా కష్టపడుతూనే ఉంటుందన్నమాట. మనం భాగవతంలో చూస్తాము. ఇక్కడ అన్యాయం పెరిగిపోవడం వల్ల, డీమన్స్, అసురులు ఎక్కువైపోవడం వల్ల, ఆ లోభాన్ని ప్రవృత్తి ఎక్కువైపోవడం వల్ల ఈవెన్ ఈ మదర్ ఎర్త్ కూడా, ఈ భూదేవి కూడా ఏ రూపం తీసుకుంటుంది? ఒక గోమాత రూపంలో తీసుకొని మన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం మనం చూసాం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దుఃఖాలు పాలవుతూనే ఉన్నారనమాట. మిజరీస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అయితే హ్యూమన్ లైఫ్ లో ఒక రకమైన మిజరీస్ ఉంటే, ఇంకా యానిమల్ స్పీషీస్ లోకి, ఇంకా పక్షి జాతి, జంతువుల జాతికి వచ్చేసరికి ఇంకా మిజరీస్ అన్నవి ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే వివేకవంతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచం మొత్తం కూడా మిజరీస్ తోనే నిండిపోయింది. సో ఇక్కడ ఏదైతే మనం చేసే ప్రతిచర్య, యాక్షన్ అండ్ రియాక్షన్ అంటూ ఉంటాం కదా, దీని నుంచి ఎవ్వరం తప్పించుకోలేము అన్నది ఎవరైతే వైజ్ మ్యాన్, కొంచెమైనా తెలివి అన్నది ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అయితే మనకు వచ్చే ఈ క్లేశాలు ఏవైతే 3 క్లేశాలు ఉంటాయో, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు ఏవైతే ఉంటాయో, మనం ఏం చేస్తూ ఉంటామంటే వీటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అంటే నాకు ఆధ్యాత్మిక క్లేశం రాకూడదు, ఆది భౌతిక అంటే వేరే జీవుల నుంచి నాకు ఎలాంటి క్లేశం రాకూడదు, ఆది దైవిక క్లేశాలు వచ్చినట్లయితే అంటే ఒక ఎర్త్ క్వేక్ వచ్చినట్లయితే నేను ఎలాంటి ఇల్లు కట్టించుకుంటానంటే, ఎర్త్ క్వేక్ వచ్చినా కూడా నాకేమి ఇంపాక్ట్ రాని ఇల్లు కట్టించుకుంటాను. అండ్ అలానే ఒక కరువు వచ్చింది అనుకోండి, నా దగ్గర ఎంత పెట్టుకుంటానంటే రిసోర్సెస్, కరువు వచ్చినా కూడా నాకు ఇంపాక్ట్ రాకుండా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు అన్నవి చేసినా కానీ, ఈవెన్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, అంటే బాగా తెలివైన వాడు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఎందుకంటే మనమున్నది ఎవరి పరిధిలో అంటే మాయాదేవి పరిధిలో ఉంటామన్నమాట. మాయాదేవికి ఇంకొక పేరు ఏంటి అంటే దుర్గాదేవి, దుర్గా అంటాం. దుర్గా అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ టు సర్పాస్, మనం దాటలేనిది. దుర్గా అంటే మనం దాటలేనిది అనమాట. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 3 క్లేశాల నుండి కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఇంపాసిబుల్ అన్నమాట. మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఈ క్లేశాలు అన్నవి మన మీద ఉంటూనే ఉంటాయి. మనం వీటి నుంచి బయటికి రాలేము అని చెప్పి చెప్తున్నారు. సో మనం ఏదైతే ఈ లా ఆఫ్ కర్మ అంటాం కదా, మనం చేసే ప్రతి పనికి దాని రిజల్ట్ అనుభవిస్తూ ఉంటామో అదంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారంటే మనకి మాయాదేవి అన్నది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ మాయాదేవి ఎవరి ఆధీనంలో ఉంటుంది? డైరెక్ట్ గా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. సో మనం ఎప్పటి వరకు అయితే మనం ప్లాన్స్ వేస్తూ ఉంటామో, మనం ఎఫర్ట్స్, మన ప్రయత్నాలు అన్నవి చేస్తూ ఉంటామో,
ఇక ఈ సఫరింగ్స్ నుంచి బయటపడచ్చు అని మనం మాన్యువల్ గా ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పటి వరకు కూడా మనకి సొల్యూషన్ అన్నది ఉంటదన్నమాట. ఎందుకంటే మాన్యువల్ గా మనం ఏది చేసినా కూడా ఈ భౌతిక ప్రకృతి పరిధిలోకే వస్తుంది కాబట్టి మనం మాయాదేవి కంట్రోల్లోకే వస్తాం. సో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ వీటి నుంచి మనం బయటికి రాలేము అంటిల్ అండ్ అన్లెస్ మనం కృష్ణ చైతన్యం తీసుకునేంత వరకు కూడా, కృష్ణ చైతన్యంలోకి వచ్చేంత వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి విఫలమే అవుతాయి. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద్, మనం ఇక్కడ ఏవైతే తాపాలు పడుతూ ఉన్నామో, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నామో అవి భగవంతుని లీలలు అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు అని అంటారు ఇక్కడ. సో కొందరు స్వామీజీస్ అంటారనమాట ఏంటంటే ఇక్కడ ఏవైతే మనం కష్టాలు పడుతూ ఉన్నామో, బాధలు పడుతూ ఉన్నామో అవన్నీ కూడా భగవంతుని లీలలు. సో అంటే మన కష్టాల్ని భగవంతుని లీలలుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఇందాక చూసాము, మనం కష్టాలు ఎందుకు పడుతూ ఉంటామంటే మనం ఈ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక క్లేశాలు కూడా ఈ త్రిగుణాల వల్ల మనం పడుతూ ఉంటాం. ఈ త్రిగుణాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ భౌతిక ప్రకృతిలోనే ఉంటాయి. భౌతిక ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంటుంది? కృష్ణ ఆధీనంలో ఉంటుంది. సో వీళ్ళేం చెప్తున్నారు, మనం పడే కష్టాలన్నీ కూడా భగవంతుని లీలలు అని చెప్తున్నారు. ఎక్కడైనా కానీ భగవంతుని శక్తి భగవంతుని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుందా? కుదరదు కదా. భగవంతుని శక్తే మాయాదేవి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి వల్లనే మనం ఇన్ని క్లేశాలు పడుతూ ఉన్నాం ఇక్కడ. మరి ఇట్లాంటి క్లేశాల్ని భగవంతుని లీలలుగా చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మాయాదేవి ఈజ్ కంట్రోలింగ్ భగవంతుని లీలలు. అంటే భగవంతుని లీలల్ని మాయాదేవి కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. రెండు అసలు కాంట్రడిక్టరీ కదా. భగవంతుని శక్తి ఎప్పుడు కూడా భగవంతుని నియంత్రించదు. ఇన్ఫాక్ట్ భగవంతుడికే భగవంతుని శక్తి పైన నియంత్రణ ఉంటుంది. సో అలా కొందరు చెప్తూ ఉంటారనమాట. సో యాక్చువల్గా మన సఫరింగ్స్ కి రీజన్ ఏంటి అంటే ఇక్కడ భగవంతుడు స్వరాట్ అంటారు, అంటే ఆయనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. మరి మనం కూడా భగవంతుని అంశలం కాబట్టి మనకి కూడా కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకిచ్చిన ఇండిపెండెన్స్ తో ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, మనకు ఆ స్వతంత్రం ఏదైతే ఉంటుందో దానిని మనం మిస్యూజ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనకి సఫరింగ్ రూపంలో మనం కష్టాలు పడుతూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుంది కదా. భగవంతుడికి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. మనం యాజ్ ఎ పార్ట్స్ అండ్ పార్సల్స్, మనం భగవంతుని అంశాలుగా మనకి కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆ ఇండిపెండెన్స్ ని ఎప్పుడు మిస్యూజ్ చేయడం మొదలు పెడతామో మనం త్రివిధ తాపాలకి గురవుతూ ఉంటాం అనమాట. సో మన సఫరింగ్స్ కి కారణం మన ఇండిపెండెన్స్ ని మిస్యూజ్ చేసుకోవడం. అంటే మనకి ఏదైతే స్వాతంత్రం ఉందో దాన్ని కరెక్ట్ పద్ధతిలో పెట్టకుండా మన లోభం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు మనం సఫరింగ్స్ కి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ సఫరింగ్స్ ఏంటి అంటే మనకి మాయాదేవి ఇచ్చే పనిష్మెంట్స్ ఇక్కడ. సో వీటిని మాయావదులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ థియరీని, వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడానికి ఏమంటారంటే మాయాదేవి ఇచ్చే పనిష్మెంట్స్ ని భగవంతుని లీలలుగా చెప్తూ ఉంటారనమాట. ఇది అంటే వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు మనము అందరం ఒకటే, అందరం భగవంతులమే అని చెప్పి చెప్తూ ఉంటారు. యాక్చువల్గా అందరం ఒకటే. ఎలా ఒకటి అంటే క్వాలిటీ వైజ్ మనం ఒకటే అనమాట. ఫస్ట్ లో చెప్పాం కదా, భగవంతుడు సచ్చిదానంద విగ్రహ కాబట్టి మనం కూడా యాజ్ ఎ క్వాలిటీ సచ్చిదానందనే. సముద్రం నీరు యొక్క సముద్రం అంతా ఎలా ఉంటుందో ఒక చుక్క కూడా అదే క్వాలిటీ కలిగి ఉంటుంది. సముద్రం క్వాలిటీనే కలిగి ఉంటుంది, ఆ సాల్టీనెస్ ఉంటుంది ఆ చుక్కకు కూడా. అలానే మనము అండ్ భగవంతుడు కూడా క్వాలిటీ లెవెల్లో మనం సమానంగానే ఉంటాం. కానీ క్వాంటిటీ వైజ్ అన్నది భగవంతుడు విభు, మనం అణు అన్నమాట. అంటే భగవంతుడు ఇంకా అసలు లెక్కలేదనమాట. అంత విభురూపం అనమాట ఆయనది. మనం ఏంటంటే చాలా చాలా మైన్యూట్, ఇన్ఫినిటెసిమల్ అనమాట అంటారనమాట. సో క్వాంటిటీ వైజ్ అన్నది మనం భగవంతుడితో ఎప్పుడు సమానం కాలేము. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో అంటే ఈ మాయాదేవి పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని లీలలు అని ప్రపోజ్ చేస్తున్నారో ఇదంతా ఏంటి అంటే అది అజ్ఞానం వల్లనే జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ గా కృష్ణ మనకి చెప్తారు, భగవద్గీత 7.7 లో చెప్తారు ఏంటంటే మత్తః పరతరం నాణ్యత్ కించిద్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సో ఏం చెప్తున్నారంటే కృష్ణ, నాకు మించి, నాకు పైన ట్రూత్ అన్నది ఇంకేమీ లేదు. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా నా మీదనే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి అర్జునకి చెప్తున్నారు కృష్ణ. అంటే ఎలా అయితే ఒక ముత్యాల హారంలో ప్రతిదీ కూడా ఆ థ్రెడ్ ఏదైతే లోపల ఏదైతే చైన్ ఉంటుందో, ఆ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అన్ని కూడా ఆ ముత్యాలన్నీ కూడా దాని మీదనే బేస్ చేసుకొని ఉంటాయి. అలానే
ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని కూడా కృష్ణ పైననే ఆధారపడి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కృష్ణ. అండ్ 7.13 చెప్తున్నారు, త్రిభిర్గుణమయేర్ భావైర్ ఏబి సర్వం ఇదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఏమన్నారంటే ఈ త్రిగుణాలు ఏవైతే ఉంటాయో సత్వ రజస్ తమో గుణాల వల్ల ఆ మోహంలో పడి మొత్తం ప్రపంచమే నన్ను తెలుసుకోలేకుండా ఉంది. అండ్ నేను ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో ఈ 2 శ్లోకాలని బేస్ చేసుకొని చూసినట్లయితే అన్ని కూడా కృష్ణ పైన ఆధారపడి ఉన్నాయి. అండ్ త్రిగుణాలకి అతీతంగా కృష్ణ ఉంటారు. అండ్ త్రిగుణాలలో ఉండడం వల్ల మనం కృష్ణాన్ని తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మరి ఇలా చెప్తున్నప్పుడు మరి ఎలా కృష్ణుడి లీలలు మన సఫరింగ్స్ కి ఈక్వల్ అవుతాయి? 2 అవ్వవు కదా. ఎందుకంటే కృష్ణానే చెప్తున్నారు, నేను త్రిగుణాలకి అతీతంగా ఉంటాను అని చెప్తున్నారు. మన సఫరింగ్స్ ఎందుకు వస్తున్నాయి? మన ఇండిపెండెన్స్ ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల, త్రిగుణాల వల్ల మనం మాయాదేవి మనకి పనిష్మెంట్ ఇస్తుంది. సో ఈ రెండిటికి అసలు సంబంధమే ఉండదు, పొంతనే ఉండదు అనమాట. 2 ఇన్కరెక్ట్ అనమాట. అయితే ఇంకొక ఎనాలజీ ఏమిస్తారంటే ఈ మెటీరియల్ వరల్డ్ ని ఒక జైలుతో కంపేర్ చేస్తారనమాట. మనం భగవంతుని అంశలం కాబట్టి మన నేచర్ ఏంటి, మనం ఏం చేయాలి అంటే భగవంతునికి సర్వీస్ చేయాలి. బట్ ఎప్పుడైతే దాన్ని మిస్యూజ్ చేస్తామో మనము ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాల్లోకి, లా ఆఫ్ నేచర్ ఆర్ లా ఆఫ్ కర్మ ఆ చక్రంలోకి పడతామన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే పోలీస్ స్టేషన్ లో మనం క్రిమినల్స్ ని చూస్తాం కదా. సో క్రిమినల్స్ ఎలా వస్తారు పోలీస్ స్టేషన్ కి? యాక్చువల్ గా మనకి స్టేట్ గవర్నమెంట్ ఈ పోలీస్ స్టేషన్ అన్నిటిని బిల్డ్ చేస్తుంది. ఎందుకు బిల్డ్ చేస్తుంది అంటే ఎవరైతే వాళ్ళు చట్టబద్ధంగా బిహేవ్ చేయకుండా ఉంటారో, వాళ్ళకున్న ఇండిపెండెన్స్ ని మిస్యూజ్ చేసుకుంటారో వాళ్ళని తీసుకెళ్లి ఆ జైల్లో పెడుతుంది. రైట్, స్టేట్ గవర్నమెంట్ అలానే చేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఇష్టం ఉంటుందా అంటే ప్రతి ఒక్కరిని అక్కడ పెట్టేద్దామా, అందరినీ ఎవరు దొరుకుతారో అక్కడ పెట్టేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందా? లేదు. యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ కి జైలు ఏదైతే మెయింటైన్ చేయాల్సి వస్తుందో దానికి గోల్డ్ అంత డబ్బు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మ్యాన్ పవర్ కూడా కావాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అసలు ఈ జైలు అన్నదే లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయబద్ధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రైట్ థింగ్, అంతే కదా. ఎవరు కూడా కావాలని ఒక దానికి మనీ ఖర్చు పెట్టి, దానికి హ్యూమన్ ఎఫర్ట్, మ్యాన్ పవర్ పెట్టి అందరూ అందులోకి వెళ్ళి వాళ్ళకి నేను పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకోదు. ఎందుకంటే ఈ సిటిజన్స్ అందరూ కూడా గవర్నమెంట్ కిందకే వస్తారు కదా. సో సిటిజన్స్ అందరూ కరెక్ట్ గా ఉంటే అసలు ఆ జైల్ని తీసేయాలని చెప్పి గవర్నమెంట్ ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటుందో మనం తప్పుగా బిహేవ్ చేయాలి. అలా మన కోరిక వల్లనే, మన ఫోర్స్ఫుల్ కోరిక వల్లనే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామన్నమాట. కృష్ణ మనల్ని కాదనలేక ఇక్కడికి పంపించారు. అండ్ ఇక్కడికి పంపించాక సో కృష్ణ ఏంటంటే ఇక్కడే ఉండిపోవాలని కోరుకోరు. ఎలా అయితే గవర్నమెంట్ అందరూ జైల్లోనే ఉండాలి అని ఎలా అయితే కోరుకోకుండా ఉంటుందో కృష్ణ కూడా అంతే అనమాట. మీరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే మీకు పనిష్మెంట్స్ ఉంటాయి. సో జైల్లో ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కదా. జైల్లో ఉన్న వాళ్ళ లైఫ్ జైలు నుంచి బయట ఉన్న వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది కదా. జైల్లో ఉన్న వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఎందుకు మీరు అలా గురవుతారు? కృష్ణ కూడా అలానే ఈగర్ గా ఉంటారనమాట. మీరు అక్కడ ఉండొద్దు, యు జస్ట్ కమ్ బ్యాక్, వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి కృష్ణ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ భౌతిక ప్రపంచం అన్నది మన కోరిక వల్లనే కృష్ణ దీన్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్లు జైల్లో ఉన్న పర్సన్ యొక్క లైఫ్, జైల్ బయట ఉన్న పర్సన్ యొక్క లైఫ్ ఒకటిగా ఉండదన్నమాట. 2 వేరుగా ఉంటాయి. వీళ్ళకి ఎన్నో నియమాలు ఉంటాయి. జైలు బయట ఉన్న పర్సన్ లైఫ్ అన్నది కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. అలా అంతే కదా. సో మనం ఇక్కడ ఉన్నాము అంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనం కూడా ఒక జైల్, ఈ భౌతిక ప్రపంచం అనే జైల్లో ఉన్నామన్నమాట. సో మాయావాదులు ఏం చెప్తారంటే ఈ జైల్లో ఏదైతే లైఫ్ ఉందో దీన్నే కృష్ణ పాస్ టైమ్స్ అని చెప్పి చెప్తారనమాట. ఇవి కృష్ణ పాస్ టైమ్స్ ఎలా అవుతాయి? ఇవి పనిష్మెంట్స్ గివెన్ బై మటీరియల్ నేచర్. మనకి ఏదైతే భౌతిక ప్రకృతి ఉందో అది మనకిచ్చే పనిష్మెంట్స్ అనమాట. ఇక్కడ మనం అనుభవించేవి మన సఫరింగ్స్. వాటికి భగవంతుని లీలకి అసలు ఎలాంటి పొంతన ఉండదు. అండ్ నిరాకారవాదులు ఏం చెప్తారంటే అసలు ఈ జైల్ బయట ఏదైతే ఉంటుందో అసలు యాక్టివిటీనే ఉండదు.
ఉండదు, మొత్తం శూన్యం అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారో, అంటే ఇంకా స్పిరిచువల్ వరల్డ్ ఇంకేమీ యాక్టివిటీ ఉండదు, విల్ జస్ట్ గో అండ్ మర్జ్ ఇన్ ద ఇంపర్సనల్ బ్రహ్మన్, మనం వెళ్ళి బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, ఇంకేం యాక్టివిటీ లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. జైలు లోపల యాక్టివిటీ ఉంటుందా, జైలు బయట యాక్టివిటీ ఉండదా? ఇన్ఫాక్ట్ ఇంకా బ్లిస్ఫుల్ యాక్టివిటీ ఉంటుంది జైలు బయట, రైట్? జైలు లోపల మనకు అన్ని రిస్ట్రిక్షన్స్, ఇంకా మనం ఎక్కువ కట్టుబడి ఉంటాం, బంధనంలో ఉంటాం. కానీ ఎప్పుడైతే జైలు బయటికి వస్తామో మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రైట్? అలానే భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం కూడా మనం ఆ బంధనాలకి, భౌతిక ప్రకృతి యొక్క బంధనాల్లో చిక్కుకొని ఉంటాం అనమాట. సో ఇంపర్సనలిస్ట్ నిరాకారవాదులు ఏమంటారంటే బయట అసలు యాక్టివిటీనే లేదు అంటారు. బట్ బయట యాక్టివిటీ లేదు అన్నది తప్పు. బయట ఇంకా మనకి ఎంతో బ్లిస్ఫుల్ యాక్టివిటీ ఉంటుంది. ఏంటి అంటే అది మనం కృష్ణుని సేవలో ఉండొచ్చు. ఇదంతా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి అది ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అనమాట, పువర్ ఫండ్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్కువ జ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కృష్ణ చెప్తారు ఏంటంటే ఇంకొక పాయింట్, మనం ఇక్కడ ఏవైతే యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ లో ఇరుక్కుపోతూ ఉంటామో వాటికి కృష్ణకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదన్నమాట. సో మనకి భగవద్గీత 5.14 and 15 లో చెప్తారు ఏంటంటే, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః, న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే, నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సో ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఇక్కడ ఏవైతే మనం యాక్టివిటీస్ చేసి కర్మ బంధనాల్లో చిక్కుకుపోతూ ఉన్నామో అవన్నీ కూడా త్రిగుణాల ఇంపాక్ట్ వల్ల మనం ఇలా ఉంటూ ఉన్నాము. వీటికి కృష్ణకి సంబంధం లేదు. So nor does the Supreme Lord assume anyone sinful or pious activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covered their real knowledge. మనకి ఏదైతే అజ్ఞానం ఉంటుందో అజ్ఞానం వల్లనే మనం ఇక్కడ చిక్కుకుపోయాము అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఏంటంటే మన సఫరింగ్స్ ని మనం భగవంతుని లీలలతో ఎప్పుడు ఈక్వేట్ చేయలేమన్నమాట. ఎందుకంటే కృష్ణని చెప్తున్నారు నేను రెస్పాన్సిబుల్ కాదు, ఇక్కడ అన్నీ కూడా మనం మన అజ్ఞానం వల్లనే చేస్తూ ఉన్నాము అని చెప్పి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. అంటే మన మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ రెండిటికి కూడా కృష్ణ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. సో ఏంటంటే మనం తప్పు చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా మనం ఎక్కువ డిస్ట్రెస్, ఎక్కువ బాధాకరమైన సిచ్యువేషన్ ని కొని తెచ్చుకుంటూ ఉన్నాము. అండ్ మంచి పనులు చేయడం వల్ల, పుణ్యకార్యాలు చేయడం వల్ల మనకి సుఖాలు ఉన్నవి, హ్యాపీనెస్ అన్నది వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ భౌతిక ప్రకృతి యొక్క నేచర్ అన్నమాట. కానీ కృష్ణ ఏంటి అంటే మీరు మంచిలోనూ వెళ్ళొద్దు, చెడులోనూ వెళ్ళొద్దు, మీరు ఈ జైల్లోనే అసలు ఉండొద్దు, యు జస్ట్ కమ్ బ్యాక్ టు మీ, మీరు తిరిగి భౌతిక ప్రపంచాన్ని వదిలేసి భగవద్ధామానికి తిరిగి వచ్చేయండి అని చెప్పి కృష్ణ ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ కృష్ణ అలానే మనకి ఎంతో మంది ఆచార్యుల రూపంలో, గురువుల రూపంలో అదే నాలెడ్జ్ ని మనకి ఇస్తూ ఉంటారనమాట. కానీ మనం మన అజ్ఞానం వల్లనే ఈ సఫరింగ్స్, ఈ తాపాలన్నవి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది వస్తూ ఉంటుందో, దట్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దట్ వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ అని, అప్పుడు మనం నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటే కృష్ణని మాస్టర్ ఎంజాయర్ అంటారనమాట. అంటే ఆయన ఎంజాయ్ చేస్తూ, ఆయన హీస్ ద మాస్టర్ అండ్ ఆయన ఆ మాస్టర్ గా ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఏంటి అంటే సర్వైటర్ ఎంజాయర్స్ అంటారనమాట. అంటే మనం కృష్ణుని సేవిస్తూ మనం ఆనందాన్ని పొందొచ్చు అనమాట. కృష్ణ యాజ్ ఎ మాస్టర్ ఆయన సేవని అందుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం కృష్ణకి సేవని అందిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అయితే మరి మనం అలాంటి స్టేజ్ కి ఎప్పుడు వెళ్ళగలము అంటే భగవద్గీత 10.10 లో చెప్తారు, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దధామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. సో ఎప్పుడైతే మనం ఈ భక్తియుక్త సేవ అన్నది చేస్తామో అప్పుడు మాత్రమే మనం భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. అండ్ అప్పుడు మాత్రమే మనం భగవద్ధామానికి వెళ్ళి భగవంతుని లీలల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అలా మనం ఆనందాన్ని పొందొచ్చు. సో శ్రీ చైతన్య మహాప్రభు మనకి బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ అండ్ ష్యూరెస్ట్ వే ఇచ్చారు. ఏంటి అంటే మనకి ఇంకా కలికాలంలో అయితే త్రూ హరినామ్ అనమాట. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. ఇంకొక ఆప్షనే, ఇంకొక ఆల్టర్నేటివే లేదు హరినామం తప్ప అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. సో ఇలా మనం భక్తి ప్రాసెస్ ద్వారా ఈ హార్ట్ స్ట్రగుల్ ఏదైతే మన సెకండ్ చాప్టర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసామో,
ఈ మనం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఈ హ్యాపీనెస్ కోసం ఈ భౌతిక ప్రపంచంలో, దానికి ఆ ప్రయత్నాలన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టి మనం ఈ భగవత్ సేవ ద్వారా మనం భగవద్ ధామానికి వెళ్ళి అక్కడ మనం అన్లిమిటెడ్ బ్లిస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఎంజాయ్ చేయొచ్చు? బై సర్వింగ్, సెల్ఫ్లెస్లీ సర్వింగ్ కృష్ణ. సో దిస్ ఈస్ అబౌట్ సెకండ్ చాప్టర్. Is it clear? हरि बोल हरि बोल हरि बोल హరి బోల్ హరి మాతాజీ. చాలా క్లియర్ గా చెప్పారు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. Thank you. చాలా బాగా చెప్పారు. Thank you. हरि हरि बोल మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. మాతాజీ. Nice, Mataji. Anisha Mataji. Thank you so Thank much. Thank you, Mataji. Hare సూపర్ Krishna. మాతాజీ. సూపర్ గా అర్థమైంది మాతాజీ. Thank హరి you. బోల్ మాతాజీ. యాక్చువల్ గా కొన్ని టాపిక్స్ నేను చెప్పానండి, బుక్ లో ఇంకా చాలా 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 డీటెయిల్డ్ గా ఉంది. సో అంటే మనం కొన్ని డిస్కస్ చేస్తేనే ఇంత బాగుంది అంటే మనం బుక్ చదివితే ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అంటే మనం శ్రీల ప్రభుపాద్ అంత కష్టపడి మన కోసం ఇన్ని బుక్స్ రాశారు. సో మనం శ్రీల ప్రభుపాద్కి ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఆయన బుక్స్ చదవడము, ఆ నాలెడ్జ్ ని మనం తిరిగి వేరే వాళ్ళకి ఇవ్వడము, అది ఒక్కటి చేస్తే చాలు శ్రీల ప్రభుపాద్. ఓకే, దర్శనం. Dr. Nasti. Thank you so much, Prabhuji, for the show. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే Thank you, కృష్ణ Mataji. ప్రభుజీ. దండవత్ ప్రణామం. Hare Krishna Mataji, Dandavad Pranam. Thank you very much Mataji. మాతాజీ.